సో ఫ్రెండ్స్, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ కాగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? మొబైల్ అయితే ఎంత మంచి మొబైల్ అయినా ఇవ్వండి, దాంట్లో ఎంత మంచి ప్రైజ్ అయినా అంత బాగా ప్రైజ్ పెట్టనివ్వండి, ఎంత మంచి మొబైల్ అయినా కానివ్వండి, అది కంపల్సరీగా హీట్ అవుతుంది. ఆ హీట్కి గురించి, ఇవన్నిటి గురించి కొన్ని ప్రికాషన్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోనే వెళ్ళిపోదాం. జనరల్గా సమ్మర్ రాగానే మన మొబైల్ మామూలు కంటే ఒక 10% అయినా 20% అయినా ఎక్కువగా హీట్ అవుతూనే ఉంటుంది. అది అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే సమ్మర్లో ఆల్మోస్ట్ హీట్గా ఉంటుంది, మొబైల్ కూడా హీట్ అయిపోతుంటుంది. కొంతమంది మొబైల్ అనేది స్కూటీ అయితే స్కూటీ డిక్కీలో వేస్తుంటారు, అది ఇంజన్ వల్ల మొబైల్ హీట్ అవుతుంది. కొంతమంది బైక్ అయితే బైక్ ఏదైతే ముంగట కవర్ ఉంటుందో ఆ కవర్ వేస్తుంటారు, పైన చెల్లి సూర్యుడు కొడుతూ ఉంటాడు డైరెక్ట్గా, అలా హీట్ అవుతుంటుంది. ఇంకొక వ్యక్తి కారు ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే డైరెక్ట్గా కార్ డాష్ బోర్డ్లో పడేస్తారు మొబైల్ని, అది ఇట్లా కూడా హీట్ అవుతుంది. సరే, ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. మనము ఇవన్నీ పక్కకు పెట్టి ప్రికాషన్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడు మనం ఇంట్లో మొబైల్ వాడుతున్నాం అనుకోండి, ఒక రకంగా వాడతాం. అంటే ఇంట్లో ఆల్మోస్ట్ ఏసీయో, కూలరో, ఫ్యానో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి హీట్ని అంత తొందరగా హీట్ అయితే చూపించదు మొబైల్ మీద. అదే బయటికి పోతే మాత్రం హీట్ అయితే విపరీతంగా చూపిస్తుంటుంది. ఎందుకంటే బయట మనకు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఉన్నాయి కదా, వీటన్నిటి వల్ల హీట్ అయితే విపరీతంగా అవుతుంది. అలాంటప్పుడు హీట్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే, కొంతమంది నాలాగా ఇలాంటి మామూలు కేసు వాడుతుంటారు, వాళ్ళకి ఓకే, వాళ్ళు కూడా ఈ ప్రికాషన్స్ పాటిస్తే మంచిదే. కొంతమంది హెవీ కేసెస్ కూడా వాడుతుంటారు ప్రొటెక్షన్స్కి, మొబైల్ ప్రొటెక్షన్కి హెవీ కేసెస్ కూడా వాడుతుంటారు. వాళ్ళైతే కొద్దిసేపు మీరు ఈ కేసు ఉంటుంది కదా, కేసుని తీసి పక్కన పడేయండి. అంటే పక్కన పడేయంటే ఎక్కడనో కాదు, పక్కకు పెట్టుకోండి అన్నట్టు అర్థం. పక్కకు పెట్టుకుంటే హీట్ అనేది ఇక్కడ అబ్జర్వేషన్ కాకుండా బయటికి వెళ్ళిపోద్ది హీట్. అది ఏ బ్రాండ్ అయినా అవనివ్వండి, ఎంత మంచి మొబైల్ అయినా అవనివ్వండి, దాంట్లో ఎంత మంచి ప్రాసెసర్ యూజ్ చేయనివ్వండి, హీట్ అయితే అవుతుంటుంది కదా. హీట్ అనేది కొంచెం అబ్జర్వ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ ఎప్పుడైనా సరే, మీరు ఆఫీస్ నుంచి అయినా, కొంతమంది ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆఫీస్లో మరి ఇంట్లో వైఫై అయితే కంపల్సరీగా ఉంటుంది, బయటికి వెళ్తే మొబైల్ డేటా ఎలాగో ఉంటుంది కదా. మన మొబైల్లో వైఫై యూజ్ చేసినప్పుడు వైఫై ఆన్లో పెట్టుకోండి, లేకపోతే వైఫై అనేది ఆఫ్ చేసేసుకోండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు వైఫై యూజ్ చేయరు కదా, అప్పుడు వైఫై ఆఫ్ చేసుకోండి. బ్లూటూత్ లాంటివి యూజ్ చేయనప్పుడు అవి కూడా ఆఫ్ చేసుకోండి. బ్రైట్నెస్ తక్కువ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మొబైల్ డేటా కూడా అవసరం లేనప్పుడు ఆఫ్ చేసేయండి. ఇవన్నీ చేస్తే మీకు ఎంతో అంత మొబైల్ హీట్ అనేది తగ్గుతుంది. కంపల్సరీగా మీ మొబైల్ అయితే సేఫ్గా ఉంటుంది. ఇంకొకటి, ఎవరైతే టైట్ జీన్స్ వేస్తుంటారో వాళ్ళ పాకెట్లు పెట్టేస్తుంటారు, అందువల్ల కూడా మొబైల్కి ప్రెజర్ వరి, అలాంటి ప్రెజర్ కుక్కర్లో లాగా ఈ ప్రెజర్ వరి మొబైల్ కూడా అక్కడ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మా మొబైల్తో పాటు మీ బాడీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని చిట్కాలు అయితే పాటించండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.